ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి నేటి వాక్య ధ్యానము కొరకై 107వ సంకీర్తన 9వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని పైన కూడా రాయబడి ఉంది. దైవజనమా, దేవుని బిడ్లారా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కలవరపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభులు వారు మీరు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చారో, ఎప్పుడైతే మీరు ఆయనని ఆశ్రయించారో, ఎప్పుడైతే ఆయన కొరకు మీరు బ్రతకడానికి తీర్మానం చేసుకున్నారో, దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు ఆహారం ఇస్తాడు, దేవుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. నీకు కావలసిన ఆకలి దప్పులను కూడా తీర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆకలి గొనిన వారికి ఆహారం పెట్టి మేలుతో నింపుతాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్కసారి ఆహారం లేని స్థలాల్లోకి మనం వెళ్తాం, ఒక్కొక్కసారి మనము దిక్కులేని స్థితిలోకి వెళ్ళిపోతాం. 10 రూపాయలు పైకం కనపడదు, ఎక్కడికైనా వెళ్ళి తిందామంటే పెట్టేవాళ్ళు ఉండరు. కానీ అటువంటి పరిస్థితుల్లో అంటున్నాడు, నేను మేలుతో నిన్ను తృప్తిపరచబోతున్నాను అంటాడు. నిజమే కదా. ఎన్నో దేశాలు ప్రపంచవ్యాప్తంగా మీరు ఆలోచన చేస్తేనండి 895 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచ విశ్వంలో ప్రతి కోట్లాది బిందెల నీళ్లు, కోట్ల బస్తాల ధాన్యం చూడండి. రోజుకి ఎన్ని కావాలంటే చెప్పలేమండి బాబు. వాటిని సమకూర్చి పెట్టాలన్నా ఈ భూమి మీద ఎవడు తరం కాదు నాయన. ప్రతి వ్యక్తి ఆకలి తీరుస్తున్నాడు, ప్రతి వ్యక్తి దాహమును తీరుస్తున్నాడు, ప్రతి వ్యక్తిని తృప్తిపరుస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నీ ఆకలిని తీర్చేవాడు. ఆయన ఎవరో తెలుసా? నిన్ను తృప్తిపరిచేవాడు. ఆయన ఎవరో తెలుసా? శక్తి సామర్థ్యం కలిగిన వాడు. దైవజనమా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, భయపడకు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఇది యేసు ప్రభు ఇలానే ఒక సభ ఏర్పాటు చేశాడు. దానికి 5,000 మంది పైకి వచ్చారు. ఆ రోజుల్లో స్త్రీ సంఖ్య లెక్కించరు కదండి. పురుషులు ఒక 5,000 మంది అంటే 5,000 మంది భార్యలు, కనీసం వాళ్ళకి ఒక 2,000 మంది పిల్లలు, ఇంచుమించు ఆ 12,000-13,000 మంది ఆ సభకు అటెండ్ అయ్యారు. అక్కడికి యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన నియమిస్తే చాలా ఆశీర్వాదకరంగా జరిగే చక్కటి మాటలు విని బయలుదేరి వెళ్తున్నారు. యేసు ప్రభు వారిని చూసి కనికరపడి, ఒరే బాబు ఇటు రాండి, ఏదైనా ఆహారం పెట్టండి అంటే గుండె ఆగిపోయింది వాళ్ళకి. ఇంతమందికి ఈ అరణ్యంలో ఎక్కడ తీసుకొస్తాం? అది అరణ్యం. ఇంతకి ఈ 5,000 మంది ప్రజలకు నీటి దాహాన్ని మనం ఎట్లా సఫర్ చేయగలం? అది అరణ్యం. ఈ రోజు నన్ను ఏ అరణ్యంలో సంచరిస్తున్నా భయపడకు, తృప్తిపరిచే ప్రభు నీకున్నాడు. ఆమెన్. అవునా? మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. పాపం ఆ చిన్నోడు ఎవడో ఒకడు 5 రొట్టెలు, 2 చేపలు ఆ మధ్యలో ఉన్నాయి. వాటిని తెమ్మన్నాడు. ఒక బుట్టలో వేసుకున్నాడు. 2 చేతులు పైకెత్తి తండ్రికి ప్రార్థన చేశాడు. దాన్ని విరిచాడు. కూర్చోమని చెప్పాడు. అందరూ విశ్వాసంతో కూర్చున్నారు. అది గొప్ప విషయం. కూర్చోగానే ఒకటి తీస్తుంటే ఓరతా ఉంది. 5,000 మంది తినగా 12 గంపలు ఎత్తారండి బాబు. ఓ నాయనా, ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. ఆమేన్. భయపడొద్దు. ఆకలితో అలమటించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏమండి, ముస్లిమ్స్ మన సహోదరులు గమనించండి. బక్రీద్ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు వారు స్పెషల్గా అండీలు బిర్యానీలు వండుకొని పేద ప్రజలకు పనిచేసి వస్తారండి. కొంతమంది మన హిందూ సహోదరులను గమనించండి. పండుగలకి వారు కూడా బెడ్షీట్లను ఏయో పంచుతూ ఉంటారు. అరే, సాటి మానవుడికే ఈ మానవత్వం ఉంటే ఆకలితో అలమటించే వారిని, ప్రభు దగ్గరికి వచ్చిన వారిని విడిచిపెడతాడండి? సింహపు పిల్లలైన లేము కలిగి ఆకలితో అలమటించును గాని యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మన లోపం దేవునికి అడ్డేమీ కాదు. ప్రభువు మీద విశ్వాసం నిశ్చయముగా నీ ఆశను తీర్చి ఆహారంతో తృప్తిపరచటమే కాదు, నీ ప్రతి అవసరత మహిమలో ప్రభు తీర్చునుగాక. అల్ప విశ్వాసిగా ఉండొద్దు, అధైర్యపడొద్దు, నిన్ను నీవే కృంగ తీసుకోవద్దు. నా బ్రతుకు ఏమవుతుందో నన్ను దిగులు పడకు. ప్రభు చెప్పినట్లుగా విను.
అప్పగించుకో. ఆయన సమస్త కార్యాలు సమృద్ధిగా జరిగించునుగాక. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అనే యేసయ్య, ఆశ కలిగిన ప్రాణాన్ని, ఆకలి కొనిన వారిని తృప్తిపరిచి నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. దైవజనమా, అనుదిన ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి. ఏదైనా ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే మా కామెంట్ రూపంలో తెలియపరచండి, లేదా ఫోన్ చేయండి. ప్రభు నిండుగా మెండుగా మీ అందరిని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.